మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకోసము మటన్ కీమా మసాలా రెసిపీ తీసుకొచ్చాను. ఎప్పుడు ఇంట్లో చేసుకునే మటన్ కీమాని కొద్దిగా డిఫరెంట్గా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అస్సలు విడిచిపెట్టరు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగా వస్తుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 4-5 లవంగాలు, 4-5 యాలకులు, 2 దాల్చిని, 1 బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి. వీటిని మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చిన్నగా తరుక్కున్న 2-3 మిరపకాయలను యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయ క్యారమలైజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు 1 టీ స్పూన్ వెల్లుల్లి, అలాగే 1 టీ స్పూన్ అల్లాన్ని దంచుకుని యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు 2 టమాటాలని చిన్నగా తరుక్కుని యాడ్ చేస్తున్నాను. టమాటా మెత్తబడి టమాటా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు మటన్ కీమాని యాడ్ చేసుకోండి. 1 కిలో తీసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేస్తూ మటన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. అయితే ఈ స్టేజ్లో మాత్రం దగ్గరుండి వేయించాలి. మటన్ బ్రౌన్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి, అలాగే 1 టీ స్పూన్ జీరా పొడి యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు ఈ స్పైసెస్ మటన్ కీమాకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కర్రీని బట్టి యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకొని కవర్ చేసి ఒక అరగంట సేపు ఉడికించాలి. అయితే అకేషనల్గా మీరు ఇది అడుగు పట్టకుండా మధ్యలో చెక్ చేసుకుంటా చేయండి. ఇప్పుడు రెసిపీని మరింత ఎలివేట్ చేయడానికి 2 టీ స్పూన్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో? దీన్ని వేడి రైస్లో కానీ చపాతీతో కానీ తీసుకోవాలి. చపాతీతో ఇంకా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా? వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. అయితే ఈసారి త్వరగానే కలుద్దాము. చిన్న పనుల వల్ల కొద్దిగా వీడియోస్ డిలే అవుతూ వచ్చాయి. ఈసారి మాత్రం ఫాస్ట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి సెలవు, ఉంటానే.